అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఆవులిస్తూ పత్రిక మూసి పావుగంట నిద్ర ఆపుకుని మురారీదేవుడు నిద్రపోయాడని రూఢీ చేసుకుని అప్పుడు లైటు ఆర్పి మంచమెక్కింది శృతి. నా పిచ్చిగాని మెలకువతో ఉన్నప్పుడే ఆపద రావాలనేముంది? నేను మంచి నిద్రలో ఉండగా మురారీదేవుడు ఏమైనా చేయదలుచుకుంటే చేయక వదిలిపెడతాడా? ఈ శని తొందరగా వదిలితే బాగుండును. అమ్మ అన్నయ్య ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు? రాత్రి కూడా అటకే గతి. పాపం ఎలా ఉంటాడో. పాపం దేనికి? డ్రైనేజీ గొట్టాలు, పొగగొట్టాలు, అటకలు అన్నింటిలోకి దాక్కోవడం అలవాటేగా. అలా ఆలోచిస్తూ నిద్రపోయింది శృతి. ఉదయమే ఊరి నుంచి దిగింది సీతమ్మ. శృతికి తల్లిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. ఇంకా 2-3 రోజుల దాకా ఊరి నుంచి తల్లి రాదులే అని ధైర్యంగా ఉంది. మరో విధంగా జరిగింది. అదేమిటి శృతి, అలా నించుండిపోయావు? నన్ను చూడంగానే చేతిలో సంచి కింద పెట్టకుండానే అడిగింది సీతమ్మ. ఆశ్చర్యంగా ఉంది. తెప్పరిల్లి తెలివిగా అంది శృతి. ఎందుకు ఆశ్చర్యం? సీతమ్మ తానే ఆశ్చర్యపోతూ అడిగింది. అమ్మకి నా మీద నిజంగా ప్రేమ ఉంటే నేను అనుకున్న 10 నిమిషాల్లో అమ్మ రావాలి అనుకున్నాను. అనుకున్న 10 నిమిషాల్లోనే సరిగ్గా వచ్చావు. ఆశ్చర్యంగా ఉండదేమిటి? ఉత్తరం పత్రం లేకుండా నువ్వు రావడం అంటూ సీతమ్మ చేతిలో సంచి అందుకుంది శృతి. అలా ఎందుకు అనుకున్నావు? మరి లేకపోతే ఊరికెళ్ళి ఇన్నాళ్ళుండడమా? తోచక చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా అని తల్లి దగ్గర గారాం పోయింది శృతి. ఎల్లకాలం నేనేముంటానా? పెళ్ళయిందంటే అత్తవారిల్లే శరణ్యం. ఆడపిల్ల తల్లినెప్పుడు అంటిపెట్టుకుని ఉండడం కుదరదు అన్నట్టు మన వెంకటాచలపతి ఓ సంబంధం చెప్పాడు. పిల్లాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడట. వాళ్ళకి అబ్బబ్బా, ఇంట్లో అడుగు పెట్టావో లేదో అప్పుడే పెళ్లి సంబంధాల గోల. ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కురా, కాఫీ కల్పిస్తాను ఈలోపు అంటూ శృతి వంటింట్లోకి నడిచింది. అని ఓ నిట్టూర్పు విడిచి సీతమ్మ బాత్రూం వైపు బయలుదేరింది. అమ్మొచ్చింది. ఇహ రాత్రింబవళ్ళు దేవుడు ఆటక మీద ఉండాల్సిందే. ఎలా అనుకుంటూ శృతి కాఫీ కలిపింది. సీతమ్మకి కామా పులిస్టాపులు లేకుండా మాట్లాడడం అలవాటు. నిద్రపోయేటప్పుడు మాత్రమే మాట్లాడదు. కానీ నిద్ర మధ్యలో లేచి లైట్లన్నీ ఆర్పారా, పెరటివైపు తలుపు జాగ్రత్తగా వేశావా అని ఏదో ఒకటి అడుగుతుంది. సిద్ధూ లేడటే శృతి. బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి అడిగింది సీతమ్మ. నైట్ డ్యూటీ అమ్మా. ఈ వారమంతా అన్నయ్య చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు రెస్ట్ లేదనుకో. రాజు మెతక అయితే ప్రజలకి మొట్టుకాయలేయడం సరదా అట. అలాగా వీడు శ్రద్ధగా డ్యూటీ చేస్తుంటే అంతా సెలవులు పెట్టి చెక్కేస్తుంటారు. నేను ఊరికెళ్తూ వీడికేం చెప్పాను? శృతి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. నేను ఊరి నుంచి వచ్చేదాకా సెలవు పెట్టి ఇంటి పట్టునుండమన్నానా? చెప్పిన మాట వినేవాడైతేనే ఇకనే నా జాదస్తం కానీ. శృతి నెమ్మదిగా నవ్వింది. ముందు కాఫీ తాగమ్మా, చల్లారిపోతుంది. అన్నయ్య రాగానే సాధిద్దుగానిలే అంది. సీతమ్మ కాఫీ గ్లాసు అందుకుని ఓ గుక్క తాగి గ్లాసు కింద పెట్టి, నేను ఊరికెళ్లే రోజు సుబ్బమ్మగారి రాధకు పెళ్లి సంబంధం వచ్చింది. ఏమైందే శృతి అంది. నాకు తెలియదమ్మా. సింగమ్మ కూతురు అనురాధకు నొప్పులొస్తుంటే నరసమ్మని పిలిపించారు. అప్పుడే నా ప్రయాణమును. ఇంతకీ అనురాధ ప్రసవించిందా? సుఖప్రసవమేనా? కానుపు కష్టమైందా? సుఖంగా పన్నెంటి పాపాయని కంది. ముందు కాఫీ తాగు. కడుపుతో ఉన్నమ్మ కనకమారుతుందా అని అంతా నా ఆదుర్దా కానీ మనసులో లేదనుకో. ఓ నిట్టూర్పు విడిచి చల్లారిన కాఫీ 2 గుక్కల్లో తాగింది సీతమ్మ. సీతమ్మ పూర్తి అమాయకురాలా అంటే కాదనే చెప్పాలి. తెలిసిన అందరి సంగతి తనకే కావాలి. ఎవరికో నొప్పులు వస్తే ఈవిడ ఇక్కడ నొప్పులు పడడం, ఇతరుల కష్టాలు తనవే అన్నట్టు లేనిపోని కష్టాలు నెత్తిన వేసుకోవడం, దానితో ఒక్కోసారి పొగడ్తలు తెగడ్తలు పొందడం అలవాటే. తల్లి విషయం బాగా తెలిసిన శృతి నవ్వి ఊరుకుంటుంది. రాధ చంటాడికి నేను ఊరెళ్ళేటప్పుడు బేదులవుతున్నాయి. సీతమ్మకి అడ్డు తగిలింది శృతి. అమ్మా, నీవు ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుని అడగడం, నే చెప్పడం పరమ బోరుగా ఉంది. నేనే వరుస పెట్టి చెబుతా పట్టు. వెనకింటి కృష్ణవేణమ్మ మొగుడితో పొట్లాడి పుట్టింటికెళ్ళింది. ఎదురింటి కామాక్షమ్మ నూతి దగ్గర కాలు జారిపడి మంచమెక్కింది. జానకమ్మ గారి పిల్లి 2వ కాన్పులో 4 పిల్లల్ని పెట్టింది. మరి సీతమ్మ చీరకొంగు నోటికడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంది. పిల్లి పిల్లల్ని పెట్టక కుక్క పిల్లల్ని పెడుతుందటే శృతి. చదివేస్తే ఉన్నమతిపోయిందని అలా ఉంది నీ వరస అన్నట్లు మన అటక మీద అంటూ సీతమ్మ తలపైకెత్తి అటక చూస్తూ ఆగిపోయింది. శృతి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్లయింది. 2 గుటకలు మింగి అటక బాగానే ఉందిగా, ఈ మధ్య శుభ్రంగా తుడిచాను కదా, ఎవరో తరుముకొస్తున్నట్లుగా అంది. ఇప్పుడు నిన్ను తొడవలేదన్నానంటే అటక మీద సుబ్బమ్మగారి డేకిసా ఉండాలి. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకిమ్మని చెప్పాను. ఇచ్చావో లేదోనని. ఓ అదా, డేకిసానా? పిండి వడియాలకి దాంట్లో పిండి ఉడికించాం. అదే
నువ్వటి వెళ్ళగానే ఇచ్చాను అంది శృతి. గుండె మీద చెయ్యేసుకోలేదు గాని అమ్మయ్య అనుకుంది, పెద్ద ఆపద తప్పిపోయినట్లు. సీతమ్మ కామా ఫుల్ స్టాపులు లేకుండా ఇంకా ఆ వీధిలో తెలుసున్న వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతూనే ఉంది. శృతి జవాబిస్తున్నది కానీ మనసంతా అటక మీదే ఉంది. మురారీదేవుడు ఏదో ఏముణ్ణి తలుచుకుంటున్నాడో పాపం అనుకుంది శృతి. స్నేహితురాలింటికి వెళ్ళొస్తానని చెప్పింది తల్లితో. కానీ శృతి బయలుదేరింది మాత్రం మురారీదేవుడికి మెడిసిన్స్ తేవడానికి బజార్కి. శృతి ముందుగా ఓ స్నేహితురాలింటికి వెళ్ళి కాసేపు కూర్చుంది. తర్వాత అటు నుంచి బజారుకెళ్ళి మెడికల్ షాపులో కావలసినవన్నీ కొనింది. సంచి అడుగున కాటన్ ప్యాకెట్టు, గాజుగుడ్డ, మాత్రలు పెట్టి పైన ఇంట్లోకి కావలసిన సరుకుల పొట్లాలు ఉంచి ఇంటికి బయలుదేరింది. దారి పొడుగునా మురారీదేవుడి ఆలోచనలే. అమ్మ వచ్చింది, పగలంతా అటక మీద ఉండాల్సిందే. అతను ఎలా ఉంటాడో గాని ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు 4:30 అయింది. ఈసరికి 3 సార్లు కాఫీ, ఓసారి భోజనం కానిచ్చేవాడు. రాత్రి ఒంట్లో బాగుండలేదని భోంచేయలేదు. ఉదయం తనకి మాట్లాడడానికి వీలు లేకపోయింది. కళ్ళు మూసుకుని కొంగజపం చేస్తూ నడిమంచం మీద కూర్చుని ఉంటే స్టూలు మీద శబ్దం చేస్తూ కాఫీ కప్పు ఉంచి ఇవతలికి వచ్చేసింది. ఏమ్మా రిక్షాకడ్డం వస్తావు కనపట్టంలా? రిక్షావాడి గదమాయంతో శృతి ఆలోచన చాలించి చటుక్కున పక్కకి తొలగింది. ఈ దఫా పరిసరాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు నడిచింది. జోరీగా వదల ఆలోచన మాత్రం వదలలేదు శృతిని. తర్వాత మురారీదేవుడు తనను పిలవలేదు. తను ఆ గది ఛాయలకు వెళ్ళలేదు. అతను బాత్రూంకి వెళ్ళొచ్చాడో లేదో కూడా గమనించలేదు. అమ్మ వచ్చి తలుపు తట్టడంతో బెడ్రూమ్లోకోసారి తొంగి చూసి అతను లేకపోవడంతో వెళ్ళి తలుపు తీసింది. అమ్మ వచ్చిన తర్వాత అతను అటకట్లా దిగుతాడు? అలాగే ఉండిపోయాడు. ఏదన్నా అందిద్దామన్నా అది అయ్యే పని కాదు. మరో 4 రోజుల్లో అన్నయ్య నైట్ డ్యూటీ అయిపోతుంది. రాత్రిళ్ళు అన్నయ్య ఇంట్లోనే పడుకుంటాడు. పగలు రాత్రి అమ్మ ఇంట్లోనే ఉంటుంది. తప్పదు, అతను బయటపడిపోతాడు. తర్వాత ఏదైనా అఘాయిత్యం జరగవచ్చు. పోనీ అమ్మకి అన్నయ్యకి నెమ్మదిగా నిజం చెబితే అమ్మో అమ్మ అన్నయ్య అపార్థం చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోకపోయినా ఒక పరాయి మగాడితో రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నానంటే క్వార్టర్స్ వచ్చేశాయి. ఇంట్లో కాలు పెట్టేదాకా శృతి ఆలోచిస్తూనే ఉంది. వాకిలి తలుపు తీసే ఉంది. శృతి లోపలికి నడిచింది. ఎదురుగా గదిలో కనపడ్డ దృశ్యం చూసి శృతి నిర్ఘాంతపోయింది. చేతిలో సంచి జారి కింద పడింది. అమ్మా అంటూ కేకపెట్టి ఒక్క అంగలో ముందుకు దూకింది. సీతమ్మ పొట్టిగా ఉంటుంది. అవసరమై ఏదన్నా సామాను అటక మీద నుంచి తీయాలంటే స్టూలు పీటేసుకున్నా అందదు. అందుకని చిన్న నిచ్చెన చేయించుకుంది. అటకెక్కాలంటే ఆ నిచ్చెన వాడుతుంది. శృతి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అటక్కి నిచ్చెన వేసి ఎక్కుతున్నది సీతమ్మ. ముందుకు దూకిన శృతి గబుక్కున నిచ్చెన పట్టుకుని దిగు దిగు అమ్మా అంది గాబరాగా. నిచ్చెన 3వ మెట్టు మీద కాలు పెట్టబోతున్న సీతమ్మ ఆతృతగా కిందకు దిగి శృతి భుజం పట్టుకుని ఊపుతూ, అదేమిటి శృతి అంత కేక పెట్టావు? కళ్ళల్లో ఆ భయమేమిటే అంది. తనను తాను నిలదొక్కుంటూ, ఇంకా నయం నిచ్చెన ఎక్కావు కాదు అంది శృతి. ఏం అటక మీద దెయ్యముందా? అటక మీద దెయ్యం లేదు, నిచ్చెన మెట్లు లూజు అయ్యాయి. అవి నువ్వు గమనించక ఎక్కితే అమ్మో అక్కడ నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందా? సుబ్బమ్మత్తయ్య గారు బావి దగ్గర కాస్త జారిపడితేనే తుంటి కీలు విరిగింది. అయినా అటక మీదికి ఈ పెద్దతనంలో నీవెక్కకపోతే ఏమమ్మా? ఏదైనా కావాలంటే నేను ఎక్కి తీయను అంటూ నిచ్చెన తీసేసింది శృతి. సీతమ్మ బుగ్గన వేలేసుకుంది. ఏం విచిత్రమే నా తల్లి, అటక మీదకెక్కి ఏదైనా సామాను దింపవే అంటే ఓ పట్టాన వినవు. ఊళ్ళో వాళ్ళందరికీ గిన్నెలు నువ్వే సప్లై చేయాలా అని గొణుగుతూ ఉంటావు. అప్పుడు వేరు అని నాలుగు కొరుక్కుంది శృతి. ఇప్పుడేమైందే? సుబ్బమ్మత్తయ్య గారి కాలుకేసిన పెద్ద ప్లాస్టరు, ఆవిడ బాధ చూసిన తర్వాత బుద్ధొచ్చిందమ్మా. ఇంకెప్పుడూ బరువు పనులు అటకెక్కడం లాంటివి నీ చేత చేయించకూడదని గట్టిగా అనుకున్నాను. పెద్దదానివయ్యావు. నేను నీకు సాయం చేయాల్సింది పోయి ఇంకా చిన్నపిల్లలా గారాంపోతూ అన్ని పనులు నీ చేత చేయించడం నాకిష్టం లేదమ్మా. మా అమ్మే అంత మాట అన్నావు చాలు. అయినా పిల్లల పనులు చేయడం తల్లికి కష్టమటే అంది సీతమ్మ ప్రేమగా మెటికలు విరిచి. తల్లి విషయంలో పిల్లలు అలా ఉండడం ధర్మం అంటూ నిచ్చెన తీసుకెళ్లి దొడ్లో పెట్టి వచ్చింది శృతి. అటక మీద మురారీదేవుణ్ణి అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? దొంగ దొంగ అని అరిచి 10 మందిని పోగు చేసేది. అంత టైం కూడానా? ఈ లోపలే మురారీదేవుడు అటక మీద నుంచి కిందకి ఓ గెంతు అమ్మని. ఈ రోజెంత ఆపద తప్పింది. తల్లితో అబద్ధం ఆడదు శృతి. నిచ్చెన విషయంలో అబద్ధం ఆడినందుకు విచారిస్తున్న శృతి ఆపద తొలగిందన్న ఆలోచన కలగగానే ఎంతో ఆనందించింది. వరుసపెట్టి దేవతలందరికీ శతకోటి నమస్కారాలు పెట్టుకుంది మనసులో.
పెద్ద బాండీ కావాలని గిరిజమ్మ గారి మనవడొచ్చాడు. వాడిని అటకెక్కి తీయరా అన్నాను. వాడికేమో మోకాళ్ళు బెణికిందంట. అటకెక్కలేను అన్నాడు. నువ్వు వస్తావేమో అని చూశాను. రాలేదు. బాండీ కోసం కబురంపి అరగంటయింది. సరే నేనే తీద్దామని నిచ్చెనేశాను. నువ్వు వచ్చావు అంది సీతమ్మ. భలే దానివే. అసలు ఆ బాండీ అటక మీద లేదు, వంటింట్లో మూలనే పడేసి ఉంది. నువ్వు ఊరికెళ్ళేటప్పుడు బాండీ అటక మీద పడేయమని చెప్పి వెళ్ళావా? బద్దకించి నీ అక్కడే ఉంచాను అంది శృతి. నీ బద్ధకం నాకు తెలియదా? ముందు వంటింట్లో చూస్తే పోయేదానికి అటక్కి నిచ్చెనేశాను. సరేలే, ఇప్పుడేమైంది కానీ ఆ బాండీ ఇటు తెచ్చిపెట్టు, గిరిజమ్మ గారికి ఇచ్చి వస్తాను అని ఓ నిట్టూర్పు విడిచింది సీతమ్మ. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమమ్మా అంది శృతి. పనేం లేదు, బాండీ ఇచ్చి కాసేపు కూర్చుని వస్తాను. అన్నయ్య వచ్చినా నువ్వు ఉంటావు కదా ఇంట్లో. అని బాండీ తెచ్చి ఇచ్చింది శృతి. తలుపు జాగ్రత్త అంటూ గిరిజమ్మ గారింటికి బయలుదేరింది సీతమ్మ. తల్లి అటు వెళ్ళగానే తలుపు బిగించింది శృతి. అమ్మ పెత్తనాలు చేసి వచ్చేటప్పటికి దాదాపు 2 గంటలు పడుతుంది. అన్నయ్య అరగంట అటు ఇటుగా రావచ్చు. అమ్మ అన్నయ్య వచ్చే లోపల ఈ దేవుడి సంగతి చూడాలి అనుకుంటూ పెద్ద స్టీలు పీట వేసుకుని ఎక్కింది శృతి.